150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. వారు చేసినటువంటి అనేక సేవలు ఈ దేశం కోసం, దేశ స్వతంత్రంలో అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్రను పోషించి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా సేవలు అందించి భారతదేశం యొక్క అభివృద్ధికి, విజన్ కి వాళ్ళందరూ ముందుండి వారు చేసినటువంటి సేవలు కానీ, రైతుల పక్షాన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మన రైతులను పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ రైతులపైన పన్నులను విధిస్తే రైతుల పక్షాన పోరాటాలు చేసి సర్దార్ అయినటువంటి బిల్లును పొందినటువంటి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన రాజ్యాంగకర్తైనటువంటి అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించడానికి కూడా వారికి ప్రముఖంగా వారి పేరును మరి ఆనాడు ప్రస్తావించి వారిని రాజ్యాంగకర్తగా వారు సూచించినటువంటి విషయాలు ఒకసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. కులాలను, మతాలను, జాతి వివక్షను, మహిళలకు అందరికీ సమానమైనటువంటి గౌరవం దక్కాలి సమాజంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి. అది ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ రాష్ట్రం ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 565 సంస్థానాలు స్వతంత్రంగా ఆనాడు సంస్థానాలన్నింటినీ కూడా భారత యూనియన్ లో కలిగినటువంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన హైదరాబాద్ రాష్ట్రం కానీ, జునాగఢ్ కానీ, కాశ్మీర్ కానీ మన భారత భూగోళంలో కలవడానికి వాళ్ళు ఇష్టం చూపకపోయినా, మాకు సపరేట్ భూభాగం కావాలని లేదా పాకిస్తాన్ వెళ్ళడానికి వాళ్ళు కోరినా ఆపరేషన్ పోలో నిర్వహించి పెద్ద ఎత్తున భారత సైన్యాన్ని అలాంటి జనరలైనటువంటి జై చౌదరి గారికి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్ వైపు పంపితే 1948 సెప్టెంబర్ 13వ తేదీ నాడు మరి ఆపరేషన్ పోలో ప్రారంభమైతే మరి ఆనాడు నిజాం నవాబు మరి భారతదేశంలో తగడాన్ని వ్యతిరేకించినప్పుడు మరి ఆ సైన్యం భారతదేశం మరి హైదరాబాద్ వైపు వచ్చిన సమయంలో ఎమ్మడే నిజాం సరైన విషయాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 4 రోజుల్లోనే సరైన అయిపోయి మన హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిగిన విషయాన్ని మరి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోగలిగిన ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ భారతదేశంలో ఉన్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నాయకునిగా చొరవ తీసుకోకుండా మనం ఈ రోజు పాకిస్తాన్ లో అండంలో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. ఒకసారి మనమంతా కూడా భారతదేశంలో భూభాగమైనటువంటి ప్రాంత వాసులంతా కూడా ఏనాటికి మనం 17 సెప్టెంబర్ మనకు విమోచన దినం, తెలంగాణకు మనం విమోచనం పొందినటువంటి మన స్వతంత్రం వచ్చినటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17 విషయాన్ని మనం ఏనాటికి మర్చిపోవద్దని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి వారి సేవలు ఇంకా అనేకమైనటువంటి వారి సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్ఫూర్తిగా ముఖ్యంగా యువకులు, ఎందుకంటే ఈ రోజు వరకు చరిత్రలో చాలా విషయాలు తెలియనటువంటి విషయాలు ఉన్నాయి. అటువంటివన్నీ ఈరోజు మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ ద్వారా. ఆ యొక్క విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క ప్రముఖ నాయకులకు చదువుతున్నటువంటి విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని 182 మీటర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర భారతదేశానికి దక్కిందని
అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కిందని, ఆ ఉక్కు మనిషికి దక్కిందని మనమందరం కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా మరోసారి వారికి నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిగా భారతదేశం అంటే ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్, ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉండి మన ఐక్యతను చాటుతూ ఆత్మనిర్భర్ భారత్ మన సొంత కాలంగా స్వశక్తితో భారతదేశం ప్రపంచ దేశాల్లోకి ముందుకెళ్లాలని ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యత ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనమంతా కూడా కలిసికట్టుగా నడుద్దామని ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క స్ఫూర్తిని పొందుతున్న యాత్రలో ఈ రోజు రన్ ఫర్ యూనిటీ కింద మనం అందరం కూడా యాత్రలో పాల్గొందామని, ఆ తర్వాత వారం రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. స్టూడెంట్స్ కి కాంపిటీషన్స్ ఉన్నాయి, అనేక కాంపిటీషన్స్. ఆ కాంపిటీషన్స్ లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మరి బహుమతులు పొందాలని, మరి బహుమతులు పొందిన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఉన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.